జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 21వ తారీఖు ఆదివారం నుండి 2025 సెప్టెంబర్ నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో శుక్రకేతువులు, కన్యారాశిలో రవి బుధులు, తులలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు సానుకూలంగా వ్యాపార అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుంది. షష్టములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. అధికారుల సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అధికారుల అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సమాజంలో గుర్తింపు, స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ వారంలో సంతోషకరమైనటువంటి వాతావరణం, అనుకున్న పనులు పూర్తయ్యే విధంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. సప్తములో కుజుడు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అనుకోకుండా భూవాహన సమస్యలు కానీ, పనిలో శ్రమ కానీ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. శ్రమతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఖర్చులు కూడా మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కొన్ని నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, అనుకోకుండా ఒక నూతన అవకాశం కానీ, గౌరవం కానీ మీరు అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో నిరాశ, మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు, అసౌకర్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే జన సహకారం లభిస్తుంది. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఇష్టమైన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు అధికంగా ప్రతికూలంగా ఉన్న సమయంలో మన చేయాల్సినటువంటి పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు మనం అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చేసే పని యందే ధ్యాసను ఉంచి
త్రికరణ శుద్ధిగా పని చేసుకోవడం వల్ల సత్ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషము, సృజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, అధికారుల సహకారంతో ఆదాయం అందుకుంటారు. తండ్రి సహకారం వల్ల కూడా మీకు అనుకూలత ఉంది, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుకుంటారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, మీ ఆలోచనలు కలిసి రావు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికవుతుంది. భూ వాహన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సంచలన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు, సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ సంతోషాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అష్టంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మౌనం వహించాల్సి ఉంటుంది. మన వృత్తి అందే మనం మనస్సుని లగ్నం చేసి మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాబోయే మంచి రోజుల గురించి నిరీక్షించాలి. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల వల్ల లాభం, నూతన వ్యాపారం వల్ల లాభం, విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. సప్తంలో శని సంచారం వల్ల జన సంబంధాలు చెడిపోయేటువంటి పరిస్థితి, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం వల్ల మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. దుబారా ఖర్చులు, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము, ఆదిత్య హృదయం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ లాభాలకి అవకాశం కనిపిస్తుంది. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. భాగ్యంలో గురువు సంచారం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సహకారం బాగుంటుంది. పెద్దవారి సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. వ్యయంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార నష్టం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కొన్ని అసౌకర్యాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల మీ మనసుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ వారమంతా కాలం గడుపుతారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు.
అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లు శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభంలో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు అనుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకునే దిశగా ముందుకు వెళ్తారు. దశమంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నేరేడు పళ్ళు కానీ, నల్ల ద్రాక్ష కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పదోన్నతులు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, జీవిత భాగస్వామి విషయంలో నిరాశ ఏర్పడుతుంది. షష్టంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైన విషయాలంతా ప్రతికూలంగా ఉంటాయి. కొందరు పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పని భారము, శ్రమ అధికమవుతుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటప్పుడు శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటప్పుడు అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా, వాదోపవాదాలకు దిగకుండా మన పని మనం మౌనంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాబోయే మంచి రోజుల విషయంలో నిరీక్షణ చేస్తూ భగవంతుని మీద భారం వేయాల్సి ఉంటుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆలోచనలు కార్యరూపం దాల్చడము, ఆర్థిక విషయాలు అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, ఆటంకాలు ఎంటాడుతాయి. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి గారి విషయంలో అభిప్రాయ భేదాలకు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతాయి. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా గెలుస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా మీరు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, భూవాహన లాభాలు, వాహన సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకుంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.